వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదసదఖిల భేదాతీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం విమల పరమహంసం రామకృష్ణం భజామః. ఓం సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ సేవా సమాజం పుదిపట్ల వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహికలో మనము ఇప్పటికీ 20 భాగాలు 101 శ్లోకాలు పూర్తి చేసుకొని 21వ భాగంలోకి 102వ శ్లోకంతో ప్రవేశిస్తున్నాము. 102వ శ్లోకం. లబ్ధ్వాపి మర్త్యజననం భరతస్య వర్షే త్యాగేన తీవ్ర తపసా గురుసేవయా చ ఏనార్జయంతి సుకృతం హత భాగధేయా భస్త్రేవ తే విఫలమేవ భువి శ్వసంతి. ఏనార్జయంతి సుకృతం హత భాగధేయా భస్త్రేవ తే విఫలమేవ భువి శ్వసంతి. దీని భావం ఏంటో చూద్దాం. భారతవర్షంలో మనుష్య జన్మ పొంది కూడా త్యాగము, తీవ్ర తపస్సు, గురుసేవ వంటి సుకృతములతో పరమార్థ సాధనకు కృషి చేయని భాగ్యహీనుల జీవితములు వ్యర్థములే. వారు శ్వాసించే తిత్తులే. ఎంత అద్భుతమో చూడండి. భారతదేశంలో పుట్టడం గొప్ప వరం, అదృష్టం, ఒక యోగం. విష్ణు పురాణంలో చెప్తారు, దేవతలు కూడా భారతవర్షంలో పుట్టాలని చూస్తూ ఉంటారట. అంత అద్భుతంగా వర్ణిస్తారండి. భారతదేశం ఒక పవిత్ర భూమి, కర్మభూమి, వేదభూమి, యజ్ఞభూమి. అటువంటి భారతదేశంలో పుట్టి కూడా మనుష్య జన్మ, అది కూడా ఒక త్యాగం గురించే చెప్తుంది ఉపనిషత్తు కూడా మనకి. నా ప్రజయ నా ధనయ నా కర్మయ త్యాగేనైక అమృతత్వ మానసు. త్యాగం ద్వారా మాత్రమే మనము అమృతత్వాన్ని సిద్ధించుకోగలము. గొప్ప సంతానం వల్ల కాదు, గొప్ప గొప్ప కార్యాలు చేయడం వల్ల కాదు, అన్నీ చెప్తారండి. ధనము వల్ల కాదు. అలాగా అటువంటి త్యాగము వలన ఒక తీవ్ర తపస్సు, గురుసేవ వంటి సుకృతములు, ఇవన్నీ ఒక మనిషి జన్మ ఎత్తినాక పారమార్థిక దృష్టితో, భగవత్ మార్గంలో ఆధ్యాత్మిక చింతనతో, ధార్మిక నిష్ఠతో పురోగమించడం, ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం, ఆ పారమార్థిక దృష్టితోనే జీవితాన్ని గడపడం, దైనందిన జీవితాన్ని పారమార్థికమయంగా ఎలా మలుచుకోవాలో చూపించారు కదా గురుదేవులు. అలాగా మనిషి జన్మకు అసలు సిసలైన ప్రయోజనము, సిద్ధి, సార్థకత అన్నీ కూడా భగవత్ చింతన, భగవత్ సాక్షాత్కారము అని చెప్తారు గురుదేవులు శ్రీరామకృష్ణుల వారు. కాబట్టి ఇటువంటి భారతవర్షంలో మనుష్య జన్మ పొంది ఎటువంటి భారత భూమి, ఎటువంటి దివ్య భూమి పులకించిపోవాలి కదా. స్వామి వివేకానంద ఎంత ప్రేమించేవారు భారతదేశాన్ని. ఎందుకని ఇంతటి దివ్య ధరిత్రి ఇది. వేదములకు, యజ్ఞములకు, వేదాంతములకు ఆవిర్భావ భూమి, తపోధనులకు, శౌర్య సంపన్నులకు జన్మభూమి, యుగయుగాల నాగరికతకు ఆధారభూమి, ప్రపంచంలో ఎక్కడా కనిపించని దివ్య ధేనువులు నడయాడే మంగళభూమి, గంగాది పుణ్య నదులు ప్రవహించే పావన భూమి, పాతివ్రత్యాది మర్యాదలతో స్త్రీమూర్తి పూజింపబడే మాతృభూమి,
పరమాత్మ స్మరణతో ప్రతి పనిని కృతార్థం చేసుకునే సంస్కార భూమి. తపోవాటికలతో యోగాది విద్యలతో దివ్య జ్ఞానంతో విలసిల్లే జ్ఞానభూమి. పటిష్ట కుటుంబ వ్యవస్థతో పరంపరా బలం కలిగిన సంప్రదాయ భూమి. యావత్ ప్రపంచానికి దివ్య ధర్మ జ్ఞాన దీప్తిని ప్రసరింపజేయగలిగిన అనాది గురు భూమి నా భరత భూమి అంటూ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అద్భుతంగా భరతభూమి యొక్క దివ్యత్వాన్ని గురించి ఈ కవితలో వర్ణిస్తారు. అటువంటి దివ్యభూమి, అటువంటి మహోన్నతమైన నాగరికత, అటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రాలు, కళలు, దివ్యత్వము, మానవుణ్ణి దివ్యత్వం వైపుకు తీసుకువెళ్ళడానికి పరితపించిపోయినటువంటి ఋషి సంస్కృతి కలిగిన ఏకైక భూమి భరతభూమి కదా. మరి అటువంటి భూమిలో జన్మించినావే, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో జనించినాడవి కనకగర్భమున అంటారు రాయప్రోలు సుబ్బారావు గారు ఒక కవితలో. అంతటి దివ్యభూమి అండి మన భరతభూమి. మరి ఇట్లాంటి భూమిలో జన్మించావు, ఏ పుణ్యవశానో ఏ భాగ్యవశానో. అయినప్పటికీ ఇవన్నీ ఏం చేయటం లేదు. త్యాగము, తపస్సు, గురుసేవ ఇలాంటి సాధన చెయ్యకుండా భాగ్యహీనులుగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు వ్యర్థాలే అని చెప్తూ ఇంకొక అద్భుతమైనటువంటి అంశాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. వీళ్ళందరూ ఏమిటంటే శ్వాసించే తిత్తులంట. ఒక తిత్తులు అంటే ఒక గుడ్డ సంచి ఇలాగా ఉంటుంది అనుకోండి, తోలు సంచి, గుడ్డ సంచి కాదు, ఇది ఒక పెద్ద తోలు సంచి కదా మన శరీరము. కాబట్టి ఈ తోలు సంచి ఎప్పుడు సార్థకమవుతుంది? గురుసేవ, భగవత్ మార్గము, ఇటువంటి పారమార్థిక చింతన ఇవన్నీ ఉండాలి. అయితే మీకు ఇదే భావము అద్భుతంగా మనకి భాగవతంలో 7వ స్కందంలో ప్రహ్లాదుడి చరిత్రలో ఇదే భావం అంటే ఈ తోలు తిత్తులు అన్నారు చూడండి, ఈ భావం ఇక్కడ వస్తుంది చూడండి. కంజాక్షునుకు గాని కాయంబు కాయమే పవనగుంపిత చర్మభస్త్రి కాక. ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి. చర్మభస్త్రి అంటే కొలిమి తిత్తి, కేవలము గాలిని మాత్రమే నిండిన తిత్తి కొడతారు చూడండి. కొలిమి దగ్గర బాగా గాలి వచ్చి అది రగులుకొని దాని ద్వారా వాళ్ళ పని సులభమయ్యేదానికి ఆ మంట బాగా ఉంటేనే వాళ్ళకి ఆ ఇనుమంతా కూడా వంగుతుంది, వాళ్ళు కోరినట్లు ఆకృతుల్లోకి వస్తుంది కదా. కాబట్టి ఈ కంజాక్షునికి శ్రీపతికి మహావిష్ణువునికి ఒక సేవించినటువంటి శరీరమే కాదు, కాయంబు కాయమే పవనగుంపిత చర్మభస్త్రిగాక. భలే ఉంటుందండి ఆత్మీయులారా. ఈ పద్యం చూద్దాం చూడండి. వైకుంఠు పొగడని వక్త్రమే ఢమఢమ ధ్వనితోడి ఢక్కగాక. ఈ వైకుంఠుడు ఉన్నాడే, ఈ పరమాత్ముడు పరంధాముడు, అతన్ని పొగడనటువంటి నోరు ఉందే. ఆ నోరు మామూలు నోరు అదే, పొగడకపోతే ఏమిటది? ఆ నోరి ఢమ ఢమ ధ్వనితోడి ఢక్కగా ఉంచుతాం చూడండి. డమడమడమ అని శబ్దం వస్తుంది అంతే. మన నోట్లోంచి వచ్చే మాటలు సమస్తమైనటువంటి పుట్టి నుంచి మాటలు వచ్చినప్పటి నుంచి చచ్చేంత వరకు మనం మాట్లాడే మాటలన్నీ కేవలము ఈ డమడమ ధ్వనితో డక్కా మోగిస్తారే, అట్లాంటి నిష్ప్రయోజనమైన మాటలు తప్ప ఇంకొక మాటలు కాదు. ఎప్పుడు వైకుంఠుడిని పొగడని వక్త్రము, వైకుంఠుడిని పొగిడామనుకోండి అదే సార్థకమవుతుంది. అది ఇక్కడ చెప్పడం. హరి పూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. హరిని పూజించని చెయ్యి కొయ్యుతో చేసిన తెడ్డుతో సమానం అంట. ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి. అలాగే కమలేసు చూడని కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక. ఆ కమలేశుడు ఉన్నాడే ఆ స్వామి, ఆ కేశవుడిని దర్శించుకోకుండా పరవశించిపోకుండా ఉండేటువంటి కన్నులు, దర్శించుకోనటువంటి కన్నులే కావు, అవి శరీరం అనే గోడకు ఉండేటువంటి కన్నాలంట, రంధ్రాలంట. తను కుడ్యజాల రంధ్రములుగాక. చక్రి చింతలేని జన్మమే తరల సలిల బుద్బుదంబు కాక. ఆ జగన్నాయకుడు, జగన్నాథుడు, జగన్మోహనుడి గురించినటువంటి ఆలోచన లేని జన్మే కాదు, అది క్షణికమైన నీటి బుడగా. విష్ణుభక్తి లేని విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. గొప్ప స్కాలర్ పండితుడు ఉన్నాడు, ఏం లాభమో? విష్ణుభక్తి లేని పండితుడు, అదొక పాండిత్యము కాదు, అతను ఒక పండితుడు కాదు, అతడు ద్విపాద పశువు అని మనకి ప్రహ్లాదుడి భాగవతంలో 7వ స్కందంలో వస్తుంది.
అంత అద్భుతంగా చెప్తారు. ఈ జీవితము, ఈ ఇంద్రియ శక్తులు ఇవన్నీ సార్థకం అవ్వాలంటే మనము చేయాల్సినటువంటి సాధన అండి ఇదంతా కూడా. అలాగా మనం ఇప్పుడు 103వ శ్లోకంలోకి వెళ్తున్నాం. న శ్రీర్న వాంగ్ న వినయో న దయా న ధర్మో నాత్మైషణ న విరతిర్న వివేచనం మే జాగర్తి కిం తు మమ నూనమనంతకోటి జన్మార్జితం దురితం అస్తి కథం తరేయం. జాగర్తి కిం తు మమ నూనమనంతకోటి జన్మార్జితం దురితమస్తి కథం తరేయం. నాకు సంపద లేదు స్వామి, వాక్పటిమా లేదు, వినయము, దయ, ధర్మనిరతి కూడా లేదు, పారమార్థిక ఆకాంక్ష, వైరాగ్యము, వివేకము ఏమీ లేవు. ఉన్నదల్లా అనంతకోటి జన్మల నుండి సంక్రమించిన దుష్కార్యముల ఫలితమే ప్రభు, నేనిట్లు తరించగలను అని ఒక ఆర్తితో, ఆవేదనతో ఆక్రోశిస్తున్నాడు భక్తుడు, సాధకుడు. మనము శ్రీరామకృష్ణులే శరణాగతి అనేటువంటి ఒకనొక మన శీర్షికతో కూడుకున్నటువంటి 4వ సర్గలో ఉన్నాం. 4వ సర్గలో మనం చెప్పుకున్నాం ఇదివరకే. శ్రీరామకృష్ణ కర్ణామృతంలో 10 సర్గలు ఉన్నాయి. 10 సర్గల్లో 4వ సర్గ యొక్క పేరు శ్రీరామకృష్ణులే శరణాగతి అన్నటువంటి సర్గలో ఉన్నాము. అందులో ఇది 103వ శ్లోకము. ఇందులో నాకు ఇవేవీ లేవు, ఉండవలసినటువంటి సత్లక్షణాలేవీ లేవయ్యా, నాకు ఎన్నో జన్మల నుంచి సంక్రమించినటువంటి దుష్కర్మలు, దుష్కార్యాల ఫలితమే ఉంది ప్రభు, నేను ఎట్లా తరించగలను అనేటువంటి వేదనతో వేడుకుంటున్నాడు కదా గురువునో దైవాన్నో. కాబట్టి ఇదే గొప్ప అనుగ్రహంగా మనం భావించవచ్చు. 104వ శ్లోకానికి వెళ్తున్నాం. ఆచారశీలరహితం నిజధర్మహీనం చారిత్రశూన్యమపి తే చరణాబ్జభక్తం భక్తి సముద్ధరతి భక్తి వివర్జితం మాం కాతారయేత్తవ కృపాదృశ్యమంతరేణ. భక్తి సముద్ధరతి భక్తి వివర్జితం మాం కాతారయేత్తవ కృపాదృశ్యమంతరేణ. సత్ప్రవర్తన లేనివాడైనా, కర్తవ్యనిష్ట కాని ధర్మహీనుడైనా, సచ్చరిత్ర లేనివాడైనా అంటే చెడు నడత ఉన్నటువంటి వాడైనా నీ చరణాబ్జ భక్తి ఉంటే ఆ భక్తి అతన్ని ఉద్ధరిస్తుంది. కానీ అట్టి భక్తి కూడా లేని నా వంటి వాడు తరించడానికి నీ కేవల కృప తప్ప అవకాశం ఏది? ఇక్కడ నాకు ధర్మహీనుణ్ణి, సత్ప్రవర్తన లేనివాడిని, సచ్చరిత్ర లేనివాడిని, ఇవన్నీ లేకపోయినా ఏవేవి ఉండవలసినటువంటి మంచి మంచి గుణాలు, లక్షణాలు, స్వభావాలు ఇవి లేకపోయినా నీ మీద, నీ పాదాల పట్ల భక్తి ఉంటే ఆ భక్తి అతన్ని ఉద్ధరిస్తుంది. మనం ఎన్నో మార్లు చెప్పుకున్నాము, అయినా కూడా మనము చెప్పుకొని తీరాల్సింది. వీటికి మనకి గొప్ప ఉదాహరణలుగా నిలిచిస్తున్నటువంటి గిరీష్ చంద్ర ఘోష్, కాళీపద ఘోష్, వీళ్ళ గురించి మనం ఆలోచిస్తే వీటన్నిటికీ చక్కగా సరిపోతారు. సచ్చరిత్ర లేని వాళ్ళు, సత్ప్రవర్తన లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఎందుకు? సురేష్ చంద్ర దత్తా కూడా అటువంటి దీంట్లోనే కదా వస్తాడు గురువుగారి దగ్గరికి. అందరూ ఎలా మారిపోయారు? కానీ ఎందుకు? వీళ్ళకి భక్తి ఉంది, కానీ ఆ భక్తి కూడా లేదే. ఇంకా నా వంటి వాడు తరించాలంటే ఏంటి స్వామి గతి? నీ కృప, నీ కృప, నీ కృప, నీ కేవల కృప. అయితే గురుదేవులే చెప్తారండి ఒక చోట, మనిషి, అతని ప్రయత్నాలు, అతని ప్రగాఢ తపస్సు, అబ్బోబ్బోబ్బో తీవ్రమైనటువంటి ఒక ఆకాంక్ష, ఇవన్నీ కూడా ఏమీ ప్రయోజనం లేదు. మనిషి శక్తి ఏపాటిది అని చెప్పి చాలా తీసి పారేస్తూ మాట్లాడతారు గురుదేవులు. భగవంతుడి కృప ఉందే, అహేతుకమైన అవ్యాజమైనటువంటి కృప, అది ఒక్క వీక్షణంలా ప్రసరించిందా, అయిపోయింది. 100 సంవత్సరాలుగా చీకటిగా ఉన్నటువంటి గదిలోకి ఒక
ఒక వెలుగు వచ్చిందనుకోండి, ఒక కొవ్వొత్తో ఒక దీపమో, అన్ని సంవత్సరాల యొక్క చీకటి కూడా ఎలా పటాపంచలైపోతుందో భగవంతుడి కృప ప్రసరించిందా ఇవన్నీ కూడా కొట్టుకొని పోతాయి అని గురుదేవులే అంటారు. కాబట్టి ఈ మానవ ప్రయత్నాలు, మానవుల యొక్క సమస్తమైనటువంటి సాధనలు, సుగుణాలు, ఈ అన్నిటికంటే కూడా భగవంతుడి కృప అమోఘమైనది అని చెప్పడం ఇక్కడ తాత్పర్యం. 105వ శ్లోకానికి వెళ్తున్నాం. హిత్వా మనోమలహరస్తవ పుణ్యవార్తాః శ్రుత్వా మలీమసకథా విషయానుబద్ధాః బుద్ధిర్హత మమ సుమార్గగతి నిరుద్ధా శ్రేయశ్చ నష్టమథ కిం కరవాణి భూమన్. బుద్ధిర్హత మమ సుమార్గగతిర్నిరుద్ధా శ్రేయశ్చ నష్టమథ కిం కరవాణి భూమన్. స్వామి, మనోమాలిన్యాలన్నింటినీ హరించేటువంటి నీ లీలలు స్మరించడం మానేసి మనస్సుని మలినం చేసే ప్రపంచిక విషయానురక్తుడినైనందుకు నా బుద్ధి హతమైపోయింది, పాడైపోయింది, పోయింది. నా సన్మార్గవర్తనం నిరోధించబడింది, నా ఆధ్యాత్మిక శ్రేయస్సు నష్టమైంది. ప్రభు, ఈ స్థితిలో నేనేం చేయాలి? నీ లీలలు స్మరించడం వల్ల మనోమాలిన్యాలన్నీ హరిస్తాయి, కానీ నేనేం చేస్తున్నా? మలినమైన ప్రాపంచిక విషయానురక్తినే కలిగి ఉన్నా. కాబట్టి నేను అధోగతి పాలైనట్లే అని ఇక్కడ ఆవేదన వ్యక్తం చేశాడు. కాబట్టి ఇక్కడ అన్యాపదేశంగా అంటారు, చెప్పకుండానే ఒక విధంగా ఏం చెప్తున్నారంటే భగవంతుడి యొక్క లీలలు స్మరించడం వలన మనస్సులోని మాలిన్యాలు ప్రక్షాళనమవుతాయి. ఇదే విషయం మళ్ళీ మనం భాగవతానికి వెళ్తున్నాము. సాధకులారా, ఆత్మీయులారా, భాగవతంలో 2వ స్కందంలో సుఖమహర్షి పరీక్షిత్తుకు భాగవతం చెప్పడానికి ఉపక్రమించినప్పుడు కొన్ని పద్యాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. విష్ణుదేవుణ్ణి ప్రస్తుతించడము. ఆ పద్యాలలో ఒక అపూర్వమైనటువంటి పద్యము 2వ స్కందంలో, ఏ విభు వందన అర్చనములు, ఏ విభు చింతయు నామకీర్తనంబు, ఏ విభు లీలలద్భుతములెప్పుడు సంశ్రవణంబు సేయ దోషావళి బాసి లోకము శుభాయత వృత్తి చలగునండ్రు. నేనా విభునాశ్రయించద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. నేనా విభునాశ్రయించద అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. ఈ పదముందే అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్ అని ఇదే పదము, ఈ వాక్యము మొత్తం 3 పద్యాలలో వరుసగా వస్తుంది. ఎందుకంటే దానికి అర్థము పాప అఘము అంటే పాపం, ఔఘము అంటే సమూహం. అటువంటి పాప సమూహాల్ని నివర్తనుడు, నివారించేవాడు, పోగొట్టేవాడు, నిర్మూలించేవాడు అయినటువంటి స్వామి మంగళమైనటువంటి కీర్తనీయమైనటువంటి భద్రకీర్తనున్ అంటే అఘౌఘ నివర్తను భద్రకీర్తనుణ్ణి నేను ఆశ్రయిస్తాను అని అర్థం వచ్చేటువంటి ఈ వాక్యము మొత్తము 3 పద్యాలలో ఉంటుందండి. అంత అద్భుతమైనటువంటి పద్యాలు ఇవి. దీనికి అర్థం చూద్దాం. ఏ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసిన నమస్కారము, పూజ, చింతన, నామ సంకీర్తన అమోఘమో, ఎవరి కథలు వింటే దోషాలన్నీ తొలగి లోకం మంగళ సంపన్నమవుతుందని పెద్దలు చెప్తున్నారో అట్టి పాప నిచయ నివర్తనుడు, మంగళమయ కీర్తనుడు అయిన పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నాను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి దీని ద్వారా? ఈ మొత్తమైనటువంటి భగవంత్ సంబంధమైనటువంటి ఇవి చేయడం వలన, ఈ నమస్కారం, పూజ, చింతన, నామ సంకీర్తన, ఇక్కడ మనకు కావలసిన అంశము ఎవరి కథలు వింటే దోషాలన్నీ తొలగి లోకం మంగళ సంపన్నమవుతుంది. లోకమేం మారదండి, లోకమేమీ మారదు. మనం ఏదో గొప్ప సాధన చేసినంత మాత్రాన, మనం భక్తి కలిగినంత మాత్రాన లోకం ఎప్పుడు త్రిగుణాలతోనే నిండి ఉంటుంది. లోకాన్ని మనం చూసే దృష్టి మారుతుంది. అది ఇక్కడ చెప్పొచ్చేది
లోకం మంగళంగా ఎందుకు మారుతుందంటే మన దృష్టి మారుతుంది. మనం ఎటువంటి స్థితికి వెళతాము ఇవన్నీ చేయడం వలన, ఒకానొక ఔన్నత్యాన్ని సిద్ధింపజేసుకోవడం వలన, భగవద్భక్తిని పెంపొందింపజేసుకోవడం వలన దానికి ప్రధానమైనగా దోహదం చేసేది స్వామి స్వామి నీ లీలలు స్మరించడం. ఇది ఇక్కడ మనం పట్టుకోవాల్సింది. కాబట్టే భగవంతుడి లీలలు, కథలు, ఆ గుణ విశేషాలు, నామ మహత్యాలు, ఆ తత్వ వివేచన ఇవన్నీ నిరంతరం ఎందుకు ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాము? ఎందుకు మన మనస్సు నిర్మలం అవడానికి. నిర్మలమైనటువంటి మనసులో మాత్రమే భగవతత్వము చక్కగా ప్రకాశిస్తుంది, ప్రతిబింబిస్తుంది. భగవంతుడికి మనము దగ్గరవుతాము, అర్థం చేసుకోగలం ఆ తత్వాన్ని. అది అందుకని ఆ కథలు, లీలలు వినడం అన్నది ప్రధానమైన సాధనగా ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ చేయకుండా నేను ప్రాపంచిక విషయానురక్తుడినైపోయాను స్వామి అని వేడుకుంటున్నాడు. ఇక తరువాత 106వ శ్లోకం. సంసార తుచ్చ విషయాన్ ప్రతిపాతితేన స్నేహేన బాష్పసలిలేన చ కార్యయుగ్మం సంపాదితం బత మయా జ్వలితో వ్యథాగ్నిర్నిర్వాపితశ్చ భగవత్ స్మృతి భద్రదీపః. సంపాదితం బత మయా జ్వలితో వ్యథాగ్నిర్నిర్వాపితశ్చ భగవత్ స్మృతి భద్రదీపః. ఇది కూడా ఒక చక్కటి భావాన్ని ఈ శ్లోకంలో పొందుపరిచారు. అపూర్వమైన భక్తులు, గొప్ప కవి అయినటువంటి వట్టూరి బాలభట్ గారు తుచ్చమైన సంసార విషయాల పట్ల గల స్నేహంతో, ఎంత బాగా చెప్తున్నారు చూడండి, తుచ్చమైన సంసార విషయాల పట్ల గల స్నేహం, దాని పట్ల విడదీయరాని మమకారం, ప్రేమ, దాని ఫలితంగా కారిన కన్నీటితోనూ నేను 2 పనులు సాధించాడంట. ఏమిటవి? వ్యధలు అనే అగ్నిని జ్వలింపజేశాడు. దానంతకు అదే వస్తుంది. వ్యథలు సంసారంలో ఉంటే వ్యథలు రావా? ఎన్ని రకాల బాధలు వస్తాయి? మానవ సంబంధాల వల్ల బాధలు వస్తాయి, శారీరకమైన బాధలు వస్తాయి, ఆర్థిక సంబంధమైన బాధలు వస్తాయి, దిక్కులేనన్ని బాధలు చుట్టుముడతాయి కదా సంసారంలో ఉన్నప్పుడు. వచ్చేదంతా అవే కదండి. కాబట్టి ఈ వ్యధలు అనేటువంటి అగ్నిని బాగా జ్వలింపజేసుకున్నాడంట. దేనివల్ల? ఈ తుచ్చమైన సంసార విషయాల పట్ల గల స్నేహంతో. అయితే దానివల్ల ఫలితంగా కన్నీరు గారిపోయింది పాపం. ఈ కన్నీటి ధారలతో ఏమైందిరా బాబు అంటే, ఒక దీపాన్ని ఆర్పేసుకున్నాడు. ఏమిటి ఆ దీపము? భగవత్ స్మరణ అనే మంగళ దీపాన్ని ఆర్పేసుకున్నాను. ఏం చెప్తున్నాడో చూడండి. మనందరం చేసేది కూడా ఇదే కదా. అటువంటి దీపం ఆరిపోకూడదు అనే కదా మనం చేసుకునేటువంటి సాధన. ఈ రామకృష్ణ కర్ణామృతాన్ని చెప్పుకొని పొంగిపోయి వినుట్టు చెప్పుకుంటూ పరవశించిపోతూ ఈ దీపాన్ని మనము నిరంతరం వెలిగేటట్లే చూసుకోవాలి. రామకృష్ణుల వారు చెప్తారండోయ్ బోధామృతంలో, నువ్వు లోపలికి నిరంతరం ఆ దీపం వెలుగుతోందో లేదో చూసుకుంటూ ఉండు, లోపల అవలోకించుకుంటూ ఉండు అని చెప్తాడు తండ్రి. నువ్వు ఎన్ని పనులన్నా ఉండు, సంసార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండు, వృత్తి ధర్మాల్లో నిమగ్నమై ఉండు, నీ దైనందిన జీవిత దినచర్యల్లో పడి ఉండుగాక, కానీ అప్పుడప్పుడు లోపల ఆ దీపం వెలుగుతుందో లేదో చూసుకుంటూ ఉండు అని బోధామృతంలో చెప్తాడు తండ్రి, నా తండ్రి. అలాగా ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే, ఈ సంసార విషయాల పట్ల గల ఏం కలిగి ఉన్నాం మనము? ఇక్కడ ఈ పదం ఎందుకు వాడారు? స్నేహము. స్నేహముతోనే, స్నేహం కాదు, స్నేహం అంటే కేవలము ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నదే కాదు. స్నేహం అంటే సంస్కృతంలో నూనె, జిడ్డు అని కూడా అర్థం అన్నమాట. దాంతో వ్యధలు అనే అగ్నిని జ్వలింపజేశాడు సంసారము, ఈ స్నేహం. ఈ స్నేహానికి సంస్కృతంలో ఉండేటువంటి నూనె అనే అర్థాన్ని తీసుకొని మనము ఇంకొక అపూర్వమైనటువంటి స్తోత్రంలోని అద్భుతమైన ఒక శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. అది ఏమిటయ్యా అంటే, వేదాంత దేశికుల వారు ఆ మహానుభావుడికి, ఆ దివ్య పురుషుడికి సాక్షాత్తు హయగ్రీవ స్వామి సాక్షాత్కరించగా ఆయన రాసినటువంటి స్తోత్రము
33 శ్లోకాలతో ఉన్న దివ్యాతి దివ్యమైన హయగ్రీవ స్తోత్రంలో మనము ఈ అర్థము పట్టుకొని వెళుతున్నాము. ఏమిటి? స్నేహం అంటే చమురు, జిడ్డు అనేటువంటి ఒక పదాన్ని పట్టుకొని మనము ఆ శ్లోకాన్ని, ఆ దివ్యమైనటువంటి హయగ్రీవ స్వామిని కూడా స్మరించుకుంటూ మనకి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ శ్లోకం సుప్రసిద్ధమైంది కదా. ఇది కూడా వేదాంత దేశికులు వారు రాసిన ఈ హయగ్రీవ స్తోత్రంలోనిదే అన్నమాట. ఇప్పుడు చూద్దాం, చూడండి. సంచితయామి ప్రతిభాదశాస్థాన్ సంధుక్షయంతం సమయ ప్రదీపాన్ విజ్ఞానకల్పద్రుమ పల్లవాభాం వ్యాఖ్యాన ముద్రా మధురం కరం తే. ఇక్కడ ఈ చమురు అన్నదానికి అద్భుతమైనటువంటి అర్థం వస్తోంది, సందర్భం వస్తోంది, చాలా చక్కటి భావం వస్తోంది. చూద్దాం. ఎందుకంటే ఆత్మీయులారా, ఈ హయగ్రీవ స్తోత్రం మహిమాన్వితమైనది, బీజాక్షరాలతో కూడుకున్నది. ఇంకొక విశేషం ఏమిటంటే, మీకు అపారమైనటువంటి వాక్శక్తి కావాలంటే కొన్ని శ్లోకాలు ఉన్నాయి. మీరు కొత్త కొత్త శాస్త్రాలు, గొప్ప విషయాలు బుద్ధిలో, ధారణలో ఉంచుకోవాలనుకుంటున్నారా? కొన్ని శ్లోకాలు ఉన్నాయి. మీరు అద్భుతమైన సభలల్లో మీ వాక్ పటిమతో అందరినీ జయించాలనుకుంటున్నారా? కొన్ని శ్లోకాలు ఉన్నాయి, మహాశక్తివంతమైన శ్లోకాలు. మీరు సర్వజన రంజకంగా వినేవాళ్ళు అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి ఆకర్షణకు లోనైపోయి తన్మయులైపోయి పరవశులైపోయి వినేటంతటి శక్తి మీ వాక్కులకి కావాలనుకుంటున్నారా? దానికి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అంతటి మహిమాన్వితమైనది హయగ్రీవ స్వామి స్తోత్రం. కాబట్టి ఈ స్తోత్రంలో ఈ శ్లోకానికి ఏమర్థమో చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హయగ్రీవ స్వామి యొక్క చెయ్యి ఎలా ఉందంటే వ్యాఖ్యాన ముద్ర, అంటే చిన్ముద్ర అంటాం, జ్ఞానముద్ర అండి. బొటన వేలు, చూపుడు వేలు ఇలా పెట్టుకున్నాడంట స్వామి ఈ స్వరూపంలో. ఇక్కడ వర్ణించేటువంటి సందర్భంలో, స్వామి హయగ్రీవ స్వామి, నీ శ్రీకరము ఉపదేశ ముద్రతో రమణీయంగా ప్రకాశిస్తోంది. ఆ హస్తాగ్రంలో విరాజిల్లేటువంటి వ్యాఖ్యాన ముద్ర కన్నుల పండుగగా ఉంది స్వామి. నిన్ను ఆశ్రయించిన భక్తులకు నీవు అఖండ ప్రజ్ఞాపాఠవాలని ప్రేమతో ప్రసాదిస్తావు. ఆయన్ని తలుచుకోవాలనే కానీ ఆయన అంత జ్ఞానాన్ని ఇస్తాడండి, ఇది సత్యం. మా మనస్సు ఒక ప్రమిద, మా జ్ఞానమే అందలి ఒత్తి. జ్ఞానం అంటే ఏంటి? ఈ జ్ఞానం ద్వారా వచ్చేటువంటి దీపం ద్వారానే కదా, మనకి ఒత్తి ద్వారానే కదా కాంతులన్నీ వస్తాయి, కాంతి కిరణాలన్నీ కూడా. ఏమిటయ్యా దీపకాంతులు? ఈ జ్ఞానం అనే ఒత్తి ద్వారా వచ్చే దీపకాంతులు ఏవి అంటే, అనేకమైనటువంటి శాస్త్ర ప్రతిపాదితమైనటువంటి అపూర్వమైన సిద్ధాంతాలు, విషయాలు, అబ్బో ఎన్ని రకాలో, అవన్నీ దీపకాంతులు. అయితే ఈ దీపం వెలగాలంటే ఒత్తి ఉంది, ఇక ముఖ్యమైనది ఏముంది? ప్రమిది ఉంది, ఒత్తి ఉంది. ఇంకేం కావాలి? నెయ్యి కానీ నూనె కానీ పోస్తే కదా. అది ఏమిటయ్యా అంటే నీ అవ్యాజమైనటువంటి స్నేహము. ఇక్కడ వచ్చింది చూడండి, నీ అవ్యాజ స్నేహము అనేటువంటి దానిని, ఆ నేతిని ఈ ప్రమిదలో పోయి స్వామి. అయితే ఈ నెయ్యి నూనె అనేటువంటిది వాటికి ఏముంటుంది? జిడ్డు. అది ఉన్నప్పుడు ఈ ఒత్తి వెలుగుతుంది. అది లేదా ఆ స్నేహం అన్నది భగవంతుడి అనుగ్రహమే ఇక్కడ స్నేహం కదా. అది తగ్గిపోతే కొడిగట్టిపోతుంది, లేదు అది అధికమైపోయినా కూడా అట్లాగే రాలిపోతుంది, అదృశ్యమైపోతుంది ఆ వెలుగు. అప్పుడు దాన్ని సరిచేయాలి, పైకి తొయ్యాలి. అవసరమైతే తిరిగి స్నేహాన్ని, నేతిని పోస్తాం మనం మామూలుగా లోక సహజంగా. చూడండి దీపం అంటే ఎలా ఉండాలి, వెలుగు చక్కగా రావాలంటే ఇవన్నీ చేయాలి మనం. ఈ అవ్యాజ స్నేహంతో మా ప్రజ్ఞాదీపాలని దీప్తిమంతం చేస్తున్నట్లుంది నీ హస్త ముద్ర. అంతేకాదు స్వామి, నీ శ్రీహస్తమే ఒక కల్పవృక్షం.
పైనున్న జ్ఞాన ముద్ర ఆ వృక్షానికి చిగిర్చి వ్యాపించిన శాఖలు. కల్పవృక్షం ప్రాపంచిక కోరికలు మాత్రమే ఇవ్వగలదు కానీ అనితర సాధ్యమైన అన్ని రకాల విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది నీ శ్రీహస్త జ్ఞానముద్ర. దాన్ని నేను ఎప్పుడు బాగా స్మరిస్తున్నాను. ఈ శ్లోకం పట్టుకోండి. ఇది గొప్ప ధారణ కోరేవారు, మంచి ధారణ కోరేవారు, కొత్త కొత్త శాస్త్రాలు చదవాలనుకునేవారు జపించుకోవచ్చు అని ఇక్కడ ఈ స్తోత్రంలో ఈ శ్లోకానికి గొప్ప ప్రయోజనాన్ని చెప్తారండి. అటువంటి ఆ స్నేహం, స్వామి యొక్క అనుగ్రహం మన యొక్క మనస్సులనేటువంటి ప్రమిదల్లో ఉన్న జ్ఞానమన్న ఒత్తిని ఆ స్వామి యొక్క అవ్యాజమైన కరుణ, ఆ స్నేహము ఆ ప్రమిదలో నెయ్యిగా నూనెగా మారి మనలో ఒక జ్ఞాన దీపము, ఆ దీపము జ్ఞానమే కాదు భక్తి జ్ఞాన వైరాగ్య కాంతులని వెదజల్లేటట్లు ఆ స్వామి మనల్ని అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ వేడుకుందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.